కార్యకర్త బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పార్టీలకు అతీతంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. బాబు జగ్జీవన్ ఆయన 10 సంవత్సరాలు ఓటమెరుగని నాయకుడు, 10 సార్లు పార్లమెంటరీగా ఉన్నాడు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా రక్షణ శాఖ, కార్మిక శాఖ, అతి చిన్న వయసులో కార్మిక శాఖ చేసి అందరి మెప్పులు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇండో-పాక్ బంగ్లాదేశ్ కోసము పాకిస్తాన్ వారు మరి మా భూభాగం అని చెప్పడంతో వారికి మద్దతుగా భారతదేశం మరి యుద్ధంకు దిగే సందర్భంలో మరి వారి యుద్ధంలో గెలిచి కూడా ఈరోజు బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మరి కలవడానికి ముఖ్య కారణమైనటువంటి బాబు జగ్జీవన్ చరిత్ర కూడా ఇప్పటికి కూడా మరవదని సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి వ్యక్తి అప్పట్లోనే ఈ రోజు రేపు జనంలో పాపులారిటీ ఉన్న నాయకుల కోసం సర్వే చేస్తారు. బాబు జగ్జీవన్ రావు గురించి ఆనాడు నుంచి సర్వే చేశారు. ఈ దేశంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రజల మద్దతున్న నాయకుడు ఎవరంటే బాబు జగ్జీవన్ రావు పేరు 90% ప్రజలు ఆ సందర్భంలో కోరుకున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేసినటువంటి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఎల్లప్పుడూ మనం ఆయన అడుగు జాడల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మరి అనువుగా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం.